క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన కథోలిక విశ్వాసులారా, అనుగ్రహ వర్షినికి స్వాగతం సుస్వాగతం. ప్రియ విశ్వాసులారా, ఈ రోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం లోక సంపాదన లేక ఆత్మ సంపాదన. ఒకడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి? ప్రియ విశ్వాసులారా, జీవితంలో మంచి నిర్ణయాలు మంచి ఫలితాలకు దారితీస్తాయి. చెడు నిర్ణయాలు నాశనాన్ని, శాపాన్ని మోసుకొస్తాయి. అందుకే ప్రతి మనిషి జీవితానికి నిర్ణయం తీసుకోవడానికి హెచ్చించేటటువంటి సమయం చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నిర్ణయ పరీక్ష పెడుతూ ఉన్నాడు. దేవుని ఎన్నుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తే జీవం, లేకుంటే మరణం. మేలును కీడును, జీవమును మరణమును నేను మీ ముందు ఉంచుచున్నాను అని ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం మనకి బోధిస్తూ ఉంది. ఈనాటి సువార్త పఠనములో ప్రభువు తాను అనుభవించబోయే శ్రమలను గురించి శిష్యులతో సంభాషించడాన్ని మనం వింటూ ఉన్నాము. ప్రభువు శ్రమలను ధ్యానిస్తూ మనం కూడా మన సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలని మనల్ని పిలుపునిస్తూ ఉన్నాయి. తనను అనుసరించేవారు ఎలాంటి కష్టాలకైనా సిద్ధ మనస్కులై ఉండి ప్రభువును అనుసరిస్తే దేవుని దీవెనలకు యోగ్యులమవుతాము అని ప్రభువు సందేశిస్తున్నారు. కడ వరకు అనుసరించడమే రక్షణ పొందగలము అని మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనంలో మనం వింటున్నాము. ఒకడు లోకమంతటిని సంపాదించి ఆత్మను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి అని లూకా శుభవార్త 9వ అధ్యాయము 25వ వచనం మనకి సెలవిస్తూ ఉంది. భూలోక జీవితమునకై ఆరాటపడివాడు ఏ లోక వస్తువులచే ఆకర్షించబడి లౌకిక వ్యామోహాలకు చిక్కుకోకుండా తన ప్రాణాన్ని దేవుని కొరకు, దేవుని ప్రణాళిక కోసం, దేవుని చిత్తానికి తల వంచేవాడే నిజమైన క్రైస్తవుడు. ఉదాహరణకు పునీత పేతురు గారు, పునీత పౌలు గారు, ఇతర వేద సాక్షుల వలె మనం నిజమైన క్రైస్తవురాలుగా ఉంటున్నామా? ఈ లోక సంపదలకై ఆరాటపడివాడు దేవాలయమునకు, దైవ కార్యములకు దూరమై నీవు సంపాదించిన దానిని నీ చివరి గడియలో ఎక్కడికి తీసుకొని పోగలవు? దేవుని సన్నిధిలో దేవునితో కలిసి సమయం వెచ్చించుకోకుండా దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్లు మనం తిరిగి ఆయన ప్రేమించకుండా ఉంటే ఆయన కృపను, ప్రేమను ఎలా పొందగలము? ఈ లోక సంపదలకై ఆరాటపడి నీ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని సన్నిధికి చేరుకో. దేవుని ప్రేమించి దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమను ఇతరులకు పంచుతూ దేవుని ప్రేమామూర్తిగా ఉంటూ ఆత్మను సంపాదించి లోక సంపదను విడనాడదాం. ప్రతి పరిశుద్ధ దివ్య బలి పూజలో దేవునితో కలిసి ప్రయాణిస్తున్నాం. ఆ ప్రేమమూర్తిని మహాపరిశుద్ధ దివ్య సప్రసాద రూపంలో స్వీకరిస్తున్నాము. ఆయన మన హృదయంలో నివసిస్తుండగా మన జీవితం ఎలా జీవిస్తున్నాం? దైవలోక సంబంధితులుగా మనం జీవిస్తున్నామా లేక ఇహలోక వాసులుగా మనం జీవిస్తున్నామా? పునీత పౌలు గారు పలికినటువంటి గొప్ప సందేశాన్ని మనం ధ్యానించినట్లయితే మనము పరలోక పౌరులమని చెప్తూ ఉన్నారు. నిజంగా మన తపన, మన ఆతృత, మన ఆవేదన దేవుని వైపు, పరలోక సంబంధిత వస్తువుల వైపు ఉంటుందా లేక ఇహలోక సంబంధిత వస్తువులకై ఉంటుందా? ప్రతి దివ్య బలి పూజలో మనము మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి అని సెలవిచ్చినప్పుడు మనము ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము అని చెబుతూ ఉన్నాము. నిజంగా మన మనస్సులను ప్రభు వైపు తిప్పుతున్నామా? మనల్ని మనం పరిశీలించుకొని చూద్దాం. కొద్ది క్షణాల పాటు కళ్ళు మూసుకొని ఈ రోజంతా మనం ధ్యానిస్తూ ఉండగా
ఆ ప్రభుని ప్రార్థించుకుందాం. ఓ మా మంచి కాపరి, మాకై సిలువలో మరణించినటువంటి ఓ మా త్యాగమూర్తి, మా జీవితములను మలచుటకై మాకై వధించబడినటువంటి ఓ దివ్య గొర్రెపిల్ల, మేమందరము ఆత్మకై దైవిక జీవితానికి ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలచమని ఆ ప్రభుని ప్రార్థించుకుంటూ ఈనాడు మనము ధ్యానాంశంలో కొనియాడుకుందాం.